ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో జరిగిన కార్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పైనున్న 34వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని సముఖముందుండు గాబ్రియేలు దేవదూత ఇజ్రాయేలు దేశంలోని నజరేతులో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక యవ్వనస్తురాల దగ్గరికి దేవుని చేత పంపబడిన దేవదూత, మరియా, నువ్వు దేవుని వలన దయ పొందుకున్నావు కనుక దేవుడు నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకోబోతున్నారు, కనుక నీ గర్భంలో లోకరక్షకుడు జన్మించబోతున్నాడు ఉన్నాడు అని గాబ్రియేలు దేవదూత చెప్పగానే మరియా పాపం అమాయకంగా వాస్తవికంగా ఒక ప్రశ్న అడిగింది. మరియా వెంటనే దేవదూతతో చెప్పిన మాట ఏంటి అంటే, ఇది అసాధ్యమైన కార్యము కదా, వివాహము జరగకుండా నేను గర్భము దాల్చడము అసంభవము కదా అని మరియా అడిగినప్పుడు దేవదూత ఇచ్చినటువంటి సమాధానాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీ జీవితంలో ఏ కార్యాలైతే జరగడం లేదో, ఏ కార్యాలైతే ఆలస్యం అవుతున్నాయో, ఏ కార్యాలు జరగకుండా సాతాను బంధిస్తున్నాడో ఆ కార్యములన్నింటిలో కూడా మీరు కూడా జయము పొందుకోవాలి అంటే, ఒక అసాధారణమైన కార్యము జరగాలి అంటే, ఒక అద్భుతము జరగాలి అంటే, ఒక ఆశ్చర్య కార్యము జరగాలంటే, మీ శక్తికి మించిన కార్యము జరగాలంటే, మీరు ఊహించిన దానికన్నా గొప్ప కార్యం జరగాలంటే మీకు అవసరమైనటువంటిది ఏంటో ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. గాబ్రియేలు దేవదూతతో మరియా అడిగింది, ఇది ఎలా సాధ్యము, ఇది అసాధ్యము కదా, ఇది జరగదు కదా, ఇది జరిగే అవకాశం లేదు కదా. దూత ఇచ్చిన సమాధానాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి ఉదయకాల సమయంలో వాగ్దానం అర్థమైంది? ఒక అసాధారణమైన కార్యము జరగాలి అంటే దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. దేవుని యొక్క సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని శక్తి మీలోనికి వచ్చినప్పుడు దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు కనుక ఆ శక్తివంతుడైన దేవుడు, ఆ బలవంతుడైన దేవుడు మీ జీవితంలో కార్యములు జరిగించగలడు. అసాధారణమైన కార్యము జరగాలని మీరు ఎదురు చూస్తుంటే ఆ సర్వోన్నతుని శక్తి మీ మీదికి రమ్మని ప్రార్థించాలి. దేవా, నీ ఆత్మ చేత నింపండి, నీ పరిశుద్ధాత్మ చేత నింపండి, మమ్మల్ని కూడా ప్రభువా బలమైన సాధనములుగా వాడుకోండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన ఆత్మను మీ మీద కుమ్మరించి మీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొని మిమ్మును అనేకులకి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని యొక్క శక్తి నీ మీదకి రావాలని ఆశపడుతున్నారా? తలలోంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా యేసయ్యా, దయగలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే తలలోంచి ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి మీదికి నీ పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చునుగాక. ప్రభు, నీ ఆత్మ చేత వారిని నింపుమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, నీ యొక్క శక్తి చేత వారిని నింపండి ప్రభు. అసాధారణమైన కార్యములు చేయు పరిశుద్ధాత్మ దేవా, నీవు నీ ఆత్మచేత వారిని నింపి బలమైన కార్యములు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.